హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్కి వచ్చాము ఆఫ్టర్ లాంగ్ టైము. లంచ్కి అయితే బయటకు వెళ్తున్నాం అనమాట. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యాపిల్ నటరాజ్ ఫర్ యూ. లాస్ట్ టైం అయితే మన దాంట్లో కాలేజ్ వీడియో అప్లోడ్ చేసే కదా, చాలా బాగా లైక్ చేశారు. సో అండ్ కాలేజ్ తర్వాత మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, లంచ్ ఎక్కడ చేసాము అనేది ఈ బ్లాగ్ అనమాట. సో సూలూరుపేట వెళ్ళాము. మా కాలేజ్ వచ్చి గోకుల్ కృష్ణ కాలేజ్ అనమాట, సూలూరుపేట లొకేషను. సో సూలూరుపేటకి వెళ్ళాం కదా అని చెప్పి, టెంపుల్ అయితే అక్కడ ఫేమస్ కదా, సో టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. సో టెంపుల్ అయితే ఇది ఫ్రెండ్స్, అవుటర్ లుక్ బయట సైడ్ రోడ్డు దగ్గర నుంచి. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు చాలా పెద్ద టెంపుల్ అనమాట. చాలా బాగా బిల్డ్ చేశారు అండ్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు కూడా. అండ్ ఫెస్టివల్స్ అప్పుడు ఇక్కడ జాతరలు కూడా జరుగుతాయి. సో చాలా బాగుంది. అండ్ మేమైతే చెప్పులు లేకుండా కార్లో పెట్టేసి వెళ్తున్నాం కదా, కాళ్ళు అయితే వేరే లెవెల్ అనమాట, కాళ్ళు పోతున్నాయి. చూడు, కాళ్ళు అయితే మామూలుగా కాలట్లేదు. ఇక్కడైతే చెప్పుల స్టాండ్ ఉందన్నమాట, బట్ మేమైతే కార్లో పెట్టేసి వచ్చేసి. మళ్ళీ 10 రూపాయలు ఇవ్వాలని నువ్వే కదా ఆడబెట్టింది. నాకు తెలుసా పెట్టాను. బొబ్బలు వచ్చేసాయి రా నాయన. సూలూరుపేట చంగాలం గుడికి వచ్చాము. ఫస్ట్ కాళ్ళు కడుక్కోవాలి. అండ్ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. టెంపుల్ లోపల ఏముంటాయంటే, ఇప్పుడు మనకు రైట్ సైడ్ మనకి ఏమన్నా కావాలంటే టెంకాయ, పూలమాల, లైక్ థ్రెడ్స్ చాలా చాలా ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళిపోయి సో గుడిలో అయితే ఇచ్చేస్తాము. అండ్ రిటర్న్లో మనకి ఏమన్నా కావాలంటే కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు. సో ఇక్కడ ఇప్పుడు వైట్ పెయింట్ అనేది వేస్తున్నారనమాట. ఎందుకనంటే మనకు ఎండకి కాళ్ళు బాగా కాలుతాయి కదా, సో అది అవాయిడ్ చేయడానికి. సో అగైన్ మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి క్యూలో. అండ్ ఇప్పుడైతే వెళ్తున్నాము అక్కడికి. సో వాక్ చేసుకుంటూ వెళ్ళాలి మనం ఇప్పుడు మళ్ళీ. సో ఆ పెయింట్ అయితే రీసెంట్లీ వేసారు కాబట్టి కొంచెం అది డ్రై అవ్వద్దు. సో తొక్కితే ఇలాగ మరకలు అయితే పడిపోతాయి అనమాట, మనమే పొంగొట్టినట్టు అవుతుంది దాన్ని. మనం అయితే మంచి పనులు ఎలాగో చేయం కదా అని చెప్పి నేనైతే దాన్ని దాటుకొని వచ్చేసాను. సో ఇదనమాట క్యూ. యాక్చువల్లీ జనాభా ఎక్కువ ఉంటే ఈ క్యూ అనేది అరేంజ్ చేస్తారు. ఇప్పుడు పర్లేదు. ఇది మనం అక్కడ టెంకాయ అవి తీసుకున్నాం కదా, సో గుడికి ఆపోజిట్ ఎదురుగ్గా ఉంటుంది అనమాట ఈ ప్లేస్. ఎక్కడైనా కొట్టచ్చు. బ్యాక్ సైడ్ గుడికి ఇంకో దగ్గర ట్రీ అయితే ఉంటుంది, అక్కడైనా కొట్టచ్చు, నేను చూపిస్తాను. సో మేమైతే ఇక్కడ కొట్టేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో రైట్ సైడ్ ఇప్పుడు మెయిన్ ఎంట్రీ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి ఒక ప్లేస్ అరేంజ్ చేశాడు దర్శనానికి అయితే. సో మేము ఇప్పుడు అక్కడి నుంచి అయితే వెళ్తున్నాము. సో దర్శనానికి మొబైల్ అయితే నాట్ అలౌడ్ అనమాట. నేను ఆఫ్టర్ దర్శనం వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో దర్శనం అయితే ఈసారి చాలా బాగా జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం మేము రైనీ సీజన్లో వచ్చినప్పుడు ఏంటంటే వాటర్ గర్భగుడి లోపలికి వెళ్ళిపోయినాయి, అప్పుడు కొంచెం దగ్గరికి వెళ్ళలేకపోయాము. సో ఇప్పుడైతే కొంచెం దగ్గరికి వెళ్ళి చాలా బాగా చూసామన్నమాట. సో బయటకు వచ్చేసాం. బయట అయితే ఇక్కడ ఈ ట్రీ ఉంది కదా, ఈ ట్రీ అయితే ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడైనా నేను టెంకాయ కొట్టచ్చు, అక్కడైనా మనం కొట్టచ్చు తీసుకొచ్చిన వాటివి. సో మనమైతే అక్కడ కొట్టాము. ఇక్కడికి ఇంకో టెంకాయ మనం తెచ్చుకొని ఉన్నాం అనమాట, నో ప్రాబ్లం. సో దానికి ఇక్కడ చిన్న కోనేరు అయితే ఉంది. సో ఈ కోనేరు అయితే చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఫ్లవర్స్ అనేటివి వస్తూ ఉన్నాయి. సో వాటర్ ఉన్నాయి, ట్రీస్ చాలా బాగున్నాయి అనమాట. కోనేరు లోటస్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో చిన్నప్పుడు మా ఫ్రెండ్ అయితే వాటర్ లేనప్పుడు ఇక్కడ ఆడుకునేది అనమాట. సో ఇప్పుడైతే వాటర్ ఉన్నాయి కాబట్టి మనం అయితే రిస్క్ చేయకూడదు. సో ఇంకా టెంపుల్ అంతా ఇదనమాట. సో ఈ ట్రీ అండ్ మేమైతే ఇంకో టెంకాయ తీసుకొచ్చాము కదా, అది ఈ టెంపుల్ దగ్గర అయితే పెట్టేస్తున్నాం అనమాట, కొడుతున్నాము. అండ్ ఇక్కడైతే ఇంకా టెంపుల్కి నాగదేవతలకు సంబంధించింది కూడా ఇక్కడ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి టెంపుల్ అన్నాక చాలా చాలా లాంగ్ నుంచి చాలా మొక్కుకొని చాలా దూరం నుంచి అయితే వస్తుంటారు కదా, వాళ్ళకైతే ఇక్కడ రూమ్స్ అయితే చాలా అవైలబుల్లో ఉన్నాయి. చాలా రూమ్స్ ఉన్నాయి అండ్ వెల్ మెయింటైన్ అనమాట. చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మనకి లాంగ్ డిస్టెన్స్ వస్తే అక్కడ రూమ్స్ దొరుకుతాయన్న ప్రాబ్లం అయితే లేదు. అవుటర్ టౌన్లో కూడా రూమ్స్ ఉంటాయి, బట్ టెంపుల్కి సంబంధించిన ఏరియాలో కూడా ఈ రూమ్స్ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ ట్రీస్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. టెంపుల్లో ఎంత ప్రశాంతత ఉందో అలాగా ఉంది ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా. సో ఇక్కడ ఇంకోటి వచ్చి ఇది ఎంట్రీ. అండ్ ఇక్కడ ట్రీస్ కూడా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఎక్కడైనా తక్కువ వస్తే రీప్లేస్ చేయడము, ట్రీస్ అనేది ఎండలకి చనిపోతూ ఉంటాయి కదా, సో వాటిని రీప్లేస్ చేయడానికి చిన్న గార్డెన్ లాగా ఇక్కడ అరేంజ్ చేసుకొని ఉన్నారు అనమాట ట్రీస్కి. సో చాలా బాగుంది ఈ ప్లేస్ వచ్చి. అగైన్ ఇప్పుడైతే మనం మళ్ళీ మన మొక్క అయితే అయిపోయిందనమాట. సో టెంకాయ అయితే కొట్టేసేసాము. టెంకాయ కొట్టేసి ఈ ట్రీ గురించి మీకు చెప్పాలంటే, ఈ ట్రీ వచ్చి చాలా హిస్టరీ ఉందన్నమాట ఈ ట్రీకి. సో మీకైతే నేను ఈ ట్రీ గురించి అక్కడ నేమ్ బోర్డు ఉంది కదా, దాని మీద అయితే చూపిస్తాను. సో ఒక 30 సెకండ్స్ అయితే ఉంచుతాను, మీరు చదవండి. ఈ ట్రీ వచ్చి టెంపుల్కి మనము డోర్స్ అవి అరేంజ్ చేస్తాం కదా వుడ్తో. సో ఆ వుడ్ తీసుకొని వచ్చి నైట్ ఇక్కడ ఉంచితే ఆ వుడ్ ఇలా ట్రీ లాగా మారిందనమాట.
సో అలా చెప్పుకుంటారు. సో ఆ బోర్డు మీద కూడా అలాగే రాస్తున్నారు అనమాట. సో అక్కడ నుంచి ట్రీ నుంచి మనం మళ్ళీ వచ్చేసాక ఇక్కడైతే నాగదేవతల టెంపుల్ ఉందన్నమాట, చిన్న టెంపుల్. అండ్ నాగదేవతలు వేప చెట్టు కింద ఉన్నారు. సో చాలా బాగుంది ఇది. అండ్ వేప చెట్టు అండ్ నాగదేవతలు ఈ ప్లేస్ అంతా చాలా బాగుందన్నమాట. అండ్ టెంపుల్కి పక్కనే ఇంకో ప్లేస్ వచ్చి ఇది వచ్చి మండపం. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, మొక్కు అని ఉంటారు కదా. సో పెళ్ళి ఇక్కడ చేసుకోవాలి టెంపుల్లో అని. సో ఇన్సైడ్ ఈ ప్లేస్ అనమాట. అండ్ టెంపుల్కి పక్కనే ఇంకో ప్లేస్ ఉంది, టెంపుల్కి సంబంధించింది మండపం అయితే ఉంది. ఇంకా ఇవైతే శారీస్ మనం అమ్మవారికి తీసుకెళ్ళొచ్చు, ఎందుకంటే అమ్మవారికి పెట్టినాం కాబట్టి. సో అండ్ ప్రసాదాలు అయితే ఉన్నాయన్నమాట. లడ్డు 30 రూపీస్, పులిహోర 10 రూపీస్. మనమైతే ఇంకా వచ్చాం కదా టెంపుల్కి, ఇంటి దగ్గర వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. సో అందుకని ప్రసాదాలు అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ప్రసాదాలు అయితే తీసుకున్నాము. పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆయన్ని కూడా దర్శించుకున్నాము. అండ్ చాలా బాగున్నారు చిన్న ఆంజనేయ స్వామి. అండ్ పక్కనే ఉన్న ప్లేస్ వచ్చి ఈ ప్లేస్ అయితే నాకు తెలియదు, మా ఫ్రెండ్ అడిగితే వాడు ఏమంటే ఈ రూమ్స్ వచ్చి ఎంప్లాయీస్ కలెక్ట్ చేస్తాడన్నాడు. అంటే విఐపీలు వివిఐపీలు ఉంటారు కదా, వాళ్ళకైతే అరేంజ్ చేసే రూమ్స్ అయితే ఇక్కడ ఇలా ఉన్నాయన్నమాట. బట్ నాకైతే ఆ రూమ్సే నచ్చాయి, చాలా బాగున్నాయి. ఓవరాల్గా టెంపుల్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం లంచ్కి వెళ్తున్నాం బయటికి. సో మనకేమన్నా కావాలంటే ఇక్కడికి తీసుకోవచ్చు అనమాట. గోయింగ్ టు రిటర్న్ తినడానికి ఎక్కడానికి ఇటు చెప్తాను ఇప్పుడు. ట్రీట్ రాజా అగైన్ రిటర్న్ టు కార్ అనమాట. ఇంకా అలాగే కాలుగా వచ్చినప్పుడు అవన్నీ ఆలోచించకూడదు. సో రిటర్న్ టు లంచ్కి. సో లంచ్ వచ్చి ఇక్కడ సూలూరుపేటలో చెర్రీస్ రెస్టారెంట్ అనేది చెప్పారనమాట. టెంపుల్కి కొంచెం దగ్గరగా అదే మెయిన్ రూట్లో ఉంది. సో దాన్ని అయితే విజిట్ చేస్తున్నాను ఇప్పుడు వెళ్ళి. ఆఫర్స్ అయితే బయట డిస్ప్లే చేస్తున్నాడు. చెర్రీస్ బకెట్ బిర్యానీ అంట. సో బయట అయితే చాలా బాగుంది. అండ్ ప్లేస్ అండ్ పార్కింగ్స్ రిలేటెడ్ చాలా బాగుంది. అండ్ పక్కనే చిన్న ఫంక్షన్ హాల్ కూడా ఉంది, బర్త్డే పార్టీస్ అలా చేసుకోవడానికి. అండ్ చెర్రీస్ రెస్టారెంట్ లోపలికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము మెయిన్. సో లెఫ్ట్ సైడ్ వచ్చి 2 సోఫాస్ అయితే అరేంజ్ చేస్తున్నారు. ఫర్ సపోజ్ ఫుల్ అయిపోతే వెయిటింగ్ కోసము, చాలా గుడ్ థింగ్ అనమాట. అండ్ లోపల యాంబియన్స్ అంతా ఇలా ఉంది. సో బకెట్ బిర్యానీస్ ఆఫర్స్ అనమాట అది. సో మనం ఒక లుక్ వేద్దాం రండి లోపల. సో మాక్టైల్స్, ఇక్కడ మాక్టైల్స్ అరేంజ్ చేస్తారు. సో ఓవరాల్గా రెస్టారెంట్ అయితే చాలా పెద్దదే. అండ్ సో రైట్ సైడ్ ఎంత ప్లేస్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ అలా ఉంది, అంత ప్లేస్ ఉంది. సో ఫ్యామిలీస్కి చాలా ఫ్యామిలీస్కి కూడా బాగా సెట్ అవుతుంది. 5 మెంబర్స్ ఫ్యామిలీ అయినా 10 మెంబర్స్ ఫ్యామిలీ అయినా కూడా చాలా బాగా ఉంది. అండ్ పెద్ద పెద్ద సీట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇదైతే మాక్టైల్స్. అండ్ హ్యాండ్ వాష్ అండ్ వాష్రూమ్స్ ఉన్నాయో లేదా అంటే లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేసి వస్తారు కదా. సో వాష్రూమ్స్ నాట్ బ్యాడ్ ఉన్నాయి, హ్యాండ్ వాష్ ఉంది అండ్ వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. సో మనమైతే వెళ్ళి ఇప్పుడు కూర్చునేసాము. మేమైతే ఒక 5 మెంబర్స్ వచ్చాము. సో 5 మెంబర్స్ వెళ్ళి ఇంకా ఆర్డర్ అయితే ఇవ్వాలి. వాటర్ బాటిల్ అయితే ముందుగా తీసుకొచ్చేసాడు అనమాట. సో నేను, నా ఫ్రెండ్స్ ఇద్దరు, మా వైఫ్ అండ్ మా మర్దలు వచ్చాము. అండ్ ఫాస్ట్గా మెనూ అయితే తీసుకొచ్చేసాడు. అండ్ మెనూ అయితే చూస్తూ ఉన్నాను. మెనూ చూస్తే చాలా వెరైటీస్ అండ్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇది లేదు అది ఉంది అని కాదు. సో మెనూ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు. మరి ఇవి ఉన్నాయో లేదనేది మనం ఆర్డర్ ఇస్తే తెలుస్తుంది. సో ఇన్ని రకాల వెరైటీస్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. ఫుల్గా మొత్తం చూసేసి నేనైతే చికెన్ లాలీపాప్ అయితే ఇచ్చేసాను అనమాట. సో చూడడం షాక్ అయింది వచ్చి క్వాంటిటీ విషయంలో. బట్ టేస్ట్ చేద్దాము, ఇంకా బాగుంది అని చెప్పి టేస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. సో టేస్ట్ అయితే చేశాను అనమాట. టేస్ట్ విషయంలో మాత్రం చాలా బాగుంది. అండ్ అగైన్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఒకటైతే ఆర్డర్ ఇచ్చేసాను. ఒక 3-4 మెంబర్స్ తినొచ్చు అని చెప్పి. ఎందుకంటే మేము స్టార్టర్స్ ఎక్కువ తింటాం, బిర్యానీస్ తక్కువ అనమాట. సో బిర్యానీ అయితే ఆల్మోస్ట్ 5 మెంబర్స్ కూడా ఇది సరిపోయేదట్లే ఉంది. అండ్ చికెన్ 65 పైన రోస్ట్ తీసుకొని వచ్చాడు. అండ్ ఎగ్స్ చికెన్ తీసుకొచ్చాడు అనమాట. చికెన్ 65 వచ్చి కాంప్లిమెంటరీ అనమాట ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి. సో మనం లాలీపాప్ ఆల్రెడీ ఎప్పుడో తినేసాం అనమాట. దాని క్వాంటిటీ షాక్తో. అండ్ ఎగ్ అయితే వచ్చేసింది. నా ఫేవరెట్ ఎగ్ రాదేమో అనుకొని ఆలోచిస్తూ ఉన్నాను. సో వచ్చేసింది. బిర్యానీస్ కూడా 2 పీసెస్ దాకా వేసాడు అనమాట. సో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కదా, అప్రాక్సిమేట్లీ ఒక 6 to 7 పీసెస్ అయితే ఉన్నాయి. సో 6 పీసెస్లో ఒక 2 పీసెస్ అయితే నేను తీసుకున్నాను. అండ్ బిర్యానీ కూడా టేస్ట్ బాగుంది. బిర్యానీ ద టేస్ట్ ఈజ్ ఓకే. అండ్ చికెన్ 65 మిక్సప్ చేసింది, వేరే లెవెల్లో ఉంది. అగైన్ వచ్చి ప్రాన్స్ అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చేసాను, పెప్పర్ ప్రాన్స్ అనమాట. సో పెప్పర్ ప్రాన్స్ కూడా క్వాంటిటీ విషయంలో మాత్రం వాళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదు, మనమే అవ్వాల్సి వస్తుంది. కానీ టేస్ట్ విషయంలో మాత్రం చాలా బాగుంది. సో పెప్పర్ ప్రాన్స్ కూడా అలా వచ్చింది, అలా అందరికీ కొంచెం కొంచెం పెడేసి అది కూడా అయిపోయింది. అగైన్ లాస్ట్లో వచ్చి ఇంకా సరిపోలేదని చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట.
అండ్ చిల్లీ చికెన్ టేస్ట్ అయితే కొంచెం యావరేజ్గానే ఉంది. ఫస్ట్ లాస్ట్ 2-3 ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. చిల్లీ చికెన్ యావరేజ్గా ఉంది. అండ్ ఫైనల్లీ కూల్ డ్రింక్స్తో ఎంజాయ్ చేసాము. తాగొద్దని చెప్పినా మనం కూల్ డ్రింక్స్ అయితే తాగుతాము. సో థమ్స్అప్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. సో తాగేస్తాము. సో బిల్ అయితే ఒక 1450 అలా అయింది అనమాట. 5 మెంబర్స్కి నాట్ బ్యాడ్. ఓకే, రెస్టారెంట్కి అయితే వచ్చాము. టేస్ట్ అయితే బాగుంది కానీ క్వాంటిటీ అయితే మరీ తక్కువ అనమాట. ప్రాన్స్ బాగుంది, బిర్యానీ యావరేజ్, లాలీపాప్ బాగుంది, బిల్లు కూడా రీజనబుల్లే కానీ క్వాంటిటీ చాలా తక్కువ.